బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ రోజు ఇంకొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో నేను చేస్తాను. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఏపీ హైకోర్టు నుండి వచ్చింది. సో అమరావతి లొకేషన్లో కూడా ఏపీ హైకోర్టు నుండి వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఇదొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆపర్చునిటీస్ని. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, నేను కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు 24th July 2026 ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 4th August 2026 5 PM వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంది. సో దీంట్లో టోటల్గా 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు. సో పోస్ట్ నేమ్ వచ్చేటప్పటికి లా క్లర్క్ పోస్టులని వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. సో ఇది హైకోర్టులో లా క్లర్క్ పోస్టులకి రిక్రూట్ చేస్తున్నారు కాబట్టి సో మీరు కనుక ఎల్ఎల్బి క్యాండిడేట్స్ అయితే ఇది మీకు ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. సో వీళ్ళకి 35,000 శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ పోస్ట్ కనుక మీరు సెలెక్ట్ అయితే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ చూడొచ్చు. మీరు కనుక ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండి 30 years లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని అంటే ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 5 years ఎల్ఎల్బి అయినా సరే, 3 years ఎల్ఎల్బి అయినా సరే చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 5 year ఎల్ఎల్బి లేదా 3 year ఎల్ఎల్బి చేస్తూ ఫైనల్ ఇయర్లో ఉన్న క్యాండిడేట్స్ అయినా సరే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఏజ్ లిమిట్ విషయాన్ని గురించి నేను డిస్కస్ చేసేసాను ఆల్రెడీ. సో ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయినా సరే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ అడ్వకేట్ అయినా సరే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే మీకు ఎగ్జామ్ ఏమీ కండక్ట్ చేయడం లేదు. సో ముందు మీ అప్లికేషన్స్ని అన్నింటినీ చెక్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ స్క్రూటినీలో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లో అయినా ఉండొచ్చు, ఆఫ్లైన్లో అయినా ఉండొచ్చు. మీరు దేనికైనా ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఆ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని మిమ్మల్ని జాబ్లో తీసుకునే అవకాశం అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో మంచి శాలరీ కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూకి. సో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఈ పోస్ట్కి చెల్లించాల్సిన అవసరం లేదు. సో మీరు అప్లై చేసుకునే విధానం విషయానికి వస్తే మీరు వాళ్ళకి మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ పోస్ట్ రూపంలో సెండ్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్టర్డ్ పోస్ట్ అయినా పర్లేదు, స్పీడ్ పోస్ట్ అయినా పర్లేదు, ఎలాగైనా సరే వాళ్ళకి పోస్ట్ త్రూ వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ చెప్పాను కదా, 4th August 2026 మీరు వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు వాళ్ళకి పోస్ట్ సెండ్ చేయాల్సిన అడ్రస్ వచ్చేటప్పటికి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి, నేలపాడు, చిత్తూరు డిస్టిక్ ఈ లొకేషన్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ లొకేషన్కి మీరు స్పీడ్ పోస్ట్ త్రూ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ త్రూ కానీ మీ అప్లికేషన్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఏమేమి డాక్యుమెంట్స్ సెండ్ చేయాలంటే ఏజ్ ప్రూఫ్ చూపిస్తున్నట్టు ఒక డాక్యుమెంట్, ఈధర్ ఆధార్ అయినా ఇవ్వచ్చు, ఇంకా ఏదైనా ఇవ్వచ్చు, బర్త్ సర్టిఫికేట్ అయినా ఇవ్వచ్చు అట్లాగా. సో ఎల్ఎల్బి మార్క్స్ మెమోస్, మీ దగ్గర అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు సెండ్ చేయొచ్చు. సో అంతే గైస్. మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్.